ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఈ పోలీసుల మీదే డౌట్. వీళ్ళే నా భర్తని మాయం చేసి ఏదో ప్లాన్ చేశారు. వీళ్ళకి వెనక నుంచి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. సీఐని చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. ఇంటికొచ్చిన ఎస్ఐ బాడీ లాంగ్వేజ్ పోలీసులకే ఉంటుంది. ఖచ్చితంగా అతను పోలీసే. నేను ఇక్కడే ఉండి ఈ కుట్రని తెలుసుకుని నా భర్తని కాపాడుకుంటాను. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన విధానం ఏంటి? ఎస్ఐ గారు, అసలు మీరు ఎవరి దగ్గర లంచం తీసుకున్నారు? అసలు మీరు ఎవరు చెప్తే నన్ను ఇలా డార్క్ సెల్లో వేశారు? ఏయ్ అరవకో. వాట్? నేను అర్జెంటుగా నా లాయర్ని నేను కలవాలి. అసలు మీరు నా లాయర్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వనివ్వట్లేదు? నేను కానీ బయటికి వస్తే నేను మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మీ ఉద్యోగం పోయేలా చేస్తాను. అరవద్దని చెప్తుంటే అర్థం కదరా నీకు? కానిస్టేబుల్స్ పట్టుకోండి. హలో మేడం. విహారిని ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు? డేలో అయితే ఎన్కౌంటర్ కుదరదు మేడం. నైట్ అయితే మీ పని మా పని ఈజీగా అవుతుంది. సరే, మీ నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మేడం. విహారీ చావుతో పోయిన నా పూర్వ వైభవం తిరిగొస్తుంది. బిజినెస్ల మీద పూర్తి ఆధిపత్యం నాదే అవుతుంది. బాబాయ్, ఏంటమ్మా? ఒక గంట క్రితం స్టేషన్కి పోలీసులు జీపులో ఎవరినైనా తీసుకొచ్చారా? పోలీసులు అంటే చాలా మందిని తీసుకొస్తుంటారు, తీసుకెళ్తుంటారు. బాబాయ్, ఈయన పోలీసులు ఏమైనా తీసుకొచ్చారా? లేదమ్మా, చూడలేదు. విహారీ గారు ఖచ్చితంగా ఈ పోలీసుల దగ్గరే ఉండుంటారని నా నమ్మకం. ఎందుకు ఆయన అరెస్ట్ చేసి చేయలేదని చెప్తున్నారు? ఎలా అయినా నా భర్త జాడని నేను తెలుసుకుంటాను. నా పైన పడిన ప్రతి దెబ్బకి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎస్ఐ. నన్ను సెల్లో ఉంచినందుకు నువ్వు తర్వాత చాలా బాధపడతావు. ఏయ్ కామ్గా ఉండు. నీలాంటి కరప్ట్ ఆఫీసర్స్ వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ మీదే రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. కాకి యూనిఫామ్ వేసుకొని కరప్షన్ చేస్తూ యూనిఫామ్ పరువు తీసే బదులు ఉద్యోగం వదిలేసి అడుక్కుతే నా గౌరవంగా ఉంటుంది కదరా. ఇప్పుడు మాట్లాడరా. నేను తప్పు చేయలేదు అసాయ్. నీకు, నీ గన్కి, నీ ఆవేశానికి నేను భయపడను. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? ఎవరమ్మా నువ్వు? లోపల విహారీ గారున్నారు. ఆయన అన్యాయంగా దాచిపెట్టారు. లోపల ఎవరు లేరమ్మా?
వాడిని ఎన్కౌంటర్ చేయాలి కానీ లాకప్ డెత్ కాదు. సారీ సార్. పద బయటికి. ఖచ్చితంగా విహారీ గారు ఇక్కడే ఉన్నారని నాకు అనిపిస్తుంది. విహారీ గారు, విహారీ గారు! కనకం 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 నోరు మూసి. కనకం అదిగో విహారీ గారు వాయిస్ నాకు వినిపించింది. ఎవ్వరు లేరమ్మా లోపల. అయితే ఒక్కసారి నాకు చూపించండి. ఏమా ఏంటమ్మా నీ న్యూసెన్స్? సార్, విహారీ గారు లోపలే ఉన్నారు. ఆయన్ని దయచేసి రిలీజ్ చేయండి. విహారీ గారు లోపల లేరు. మిస్సింగ్ కేసు పెట్టండి, ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటాం. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నన్ను ఒక్కసారి లోపలికి పంపించండి. ఆగమ్మా, లేడని చెప్తే అర్థం కదా. సార్, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. దయచేసి విహారీ గారిని వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నీకు సార్, ఒకసారి చెప్తే అర్థం కదా. ఈ అమ్మాయిని బయటికి లాగేయండి. అది కాదు సార్. మేడం, కనకం తొందరగా ఎంక్వైరీ చేయండి. ఓకే, ఉంటాను. అమ్మా, బావ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి చూశాను, అయినా బిహారీ ఆచూకీ తెలియలేదు. పొద్దున్ననగా వాణ్ణి తీసుకుని వెళ్లారు. ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఊరుకో వదినా, విహారీకేం కాదు. అమ్మా, అత్తయ్యలో ఉన్న భయమే నాలో కూడా ఉంది. ఇప్పటిదాకా ఏ విషయం తెలియలేదంటే ఏంటమ్మా అర్థం? అంటే ఈ పని ఎవరో ఖచ్చితంగా కావాలని చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.